వెల్కమ్ టు ఐ న్యూస్. జనసేన పార్టీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టబోతుంది. అయితే ఆ అవకాశం దక్కింది రాజకీయ నాయకుడికి కాదు, ఒక పారిశ్రామికవేత్తకు. ఎస్, విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ మొదలైంది. అసలు లింగమనేని రమేష్ ఎవరు? పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయనపైనే నమ్మకం ఉంచారు? ఈ ఎంపిక వెనుక ఉన్న రాజకీయ వ్యూహాత్మక కారణాలేంటి? జనసేన పార్టీ స్థాపించి దాదాపు 12 ఏళ్లు అవుతుంది. ఎన్నో రాజకీయ ఒడిదుడుగులు, ఎన్నికల విజయాలు, పరాజయాలు చూసిన తర్వాత ఇప్పుడు తొలిసారి ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కబోతుంది. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారిన సమయంలో ఆయన ఎంపిక చేసిన పేరు లింగమనేని రమేష్. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. లింగమనేని ఎస్టేట్స్ ద్వారా వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ చేపట్టారు. రియల్ ఎస్టేట్ తో పాటు విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కూడా ఆయన వ్యాపారాలు విస్తరించాయి. ఒకప్పుడు ఎయిర్ కోస్టా అనే విమానయాన సంస్థకు కూడా ఆయన చైర్మన్ గా వ్యవహరించారు. అయితే రాజకీయంగా ఆయన పేరు ఎక్కువగా వినిపించడం ప్రారంభమైంది పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాల తర్వాతే. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి పవన్ కు అత్యంత దగ్గరగా ఉన్న పారిశ్రామికవేత్తలలో లింగమనేని రమేష్ ఒకరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో పార్టీ తీవ్ర నిరాశను ఎదుర్కొన్న తర్వాత కూడా ఆయన జనసేనకు అండగా నిలిచారని చెబుతూ ఉంటారు. పార్టీ కష్టకాలంలో సహకరించిన వారిని మర్చిపోనని పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు లింగమనేని రమేష్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం కూడా అదే సందేశంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం ద్వారా చెప్పాలనుకున్నారని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఎంపిక రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ ఎగువ సభలో వ్యాపార, పారిశ్రామిక రంగాల అనుభవం ఉన్న వ్యక్తిని పంపించడం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అంశాలపై జనసేన బలమైన స్వరం వినిపించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే లింగమనేని రమేష్ పేరు వివాదాలకు దూరం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసించిన ఉండవల్లి కరకట్ట నివాసం ఆయనదే కావడం, అమరావతి భూముల వ్యవహారంలో ఆయన పేరు వినిపించడం వంటి అంశాలు గతంలో రాజకీయ చర్చకు దారితీశాయి. అయితే ఇవన్నీ రాజకీయ ఆరోపణలని, చట్టపరంగా తాను పోరాడుతున్నానని ఆయన వర్గాలు చెప్తుంటారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం ద్వారా లింగమనేని రమేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. జనసేనకు ఇది తొలి రాజ్యసభ సీటు మాత్రమే కాదు, పార్టీ జాతీయ రాజకీయాల్లో మరో అడుగు కూడా. అయితే ఆ అడుగుకు పవన్ కళ్యాణ్ ఎంచుకున్న వ్యక్తి లింగమనేని రమేష్. ఇక ఈ నిర్ణయం జనసేన భవిష్యత్ రాజకీయ దిశను ఎలా ప్రభావితం చేస్తుందో, రాజ్యసభలో లింగమనేని రమేష్ ఎలాంటి పాత్ర పోషిస్తారో చూడాలి.